మరి ఎంతగానో భయపడిపోతూ ఉంటారనమాట. ఆ భయపడిపోతున్న సందర్భంలో మరి అక్కడ కూడా మోషే ఉన్న కాలంలోనే బిలాము ఉంటాడు. ఈ బిలాము ఏ దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక ప్రవక్తగా దేవుడు తనను వాడుకున్నాడు. కాబట్టి ఈ బిలాము ద్వారా దేవుడు ఏమి ప్రార్థన చేసినప్పుడు తన నోట ద్వారా ఏమి చెబితే అదే జరిగేదనమాట. అతను ప్రార్థన చేసినప్పుడు తన నోటి నుండి దీవెనలు వస్తే దీవెనలే జరిగేవి, ఆశీర్వాదమే వచ్చేది. ఆయన శపిస్తే శాపమే వచ్చేది. అలా ఉండేదనమాట ఆ బిలాము యొక్క విధానము, భక్తి. ఆ బిలామును ఉపయోగించుకునే దేవుడు ఆ విధంగా చేశాడు. కాబట్టి అయితే ఈ బిలాము మరి ఈ ఇజ్రాయేల్ నడిపిస్తున్న సందర్భంలో మరి అక్కడున్న బాలాకు ఏం చేస్తారంట, అబ్బో ఈ ఇజ్రాయేలీలు మా ప్రాంతానికి రాబోతున్నారు, మా ప్రాంతానికి వచ్చారనుకో మొత్తం ఆక్రమించుకుంటారు. శ్రద్ధగా వినండి, మొత్తం ఆక్రమించుకుంటారు. మరి మమ్మల్ని అందరూ వాళ్ళు చాలా విస్తారంగా అయిపోయారు. జనము చాలా విస్తారమైన జనము, వినిపిస్తుంది కదా, విస్తారమైన జనం. కాబట్టి వాళ్ళు విస్తరించిపోయారు. కాబట్టి వారి యందు దేవుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎదుట మేము గెలవలేము, మేము ఓడిపోతాం, మా ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీళ్ళని మేము హతం చేయాలి, వీళ్ళని మేము ఓడించాలి. కాబట్టి వీళ్ళని ఓడించాలి అంటే నేను ఏం చేయాలి? వాళ్ళని ఎదురుగా వెళ్ళి నేను ఎదుర్కోలేను, వాళ్ళని జయించేంత సైన్యం నాకు లేదు. కాబట్టి అయితే బిలాము దగ్గరికి వెళ్ళి ముందుగానే అరే మరి ఇజ్రాయేలును ఓడించగలనా ఓడించలేనా అనే విషయం తెలుసుకోవడం కోసం బిలాము దగ్గరికి బాలాకు వెళ్తాడు. బిలాము దగ్గరికి బాలాకు వెళ్ళినప్పుడు ఒక ధనమును తీసుకొని సొమ్ము సంచి తీసుకెళ్ళి బంగారం, వెండి, ఆభరణాలు చాలా తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, నువ్వు నేను ఇజ్రాయేలును ఎదుర్కోగలనా, నేను వాళ్ళని జయించగలనా, దానికోసం నాకు మీ యెహోవాకు ప్రార్థన చేసి నాకు చెప్పమని చెప్తాడనమాట. అయితే మీరు నన్ను దీవించాలి, వారిని శపించాలి, నన్ను దీవించాలి, వారిని ఓడించేలాగా నన్ను దీవించు, మరి వాళ్ళని ఓడించేలా నన్ను దీవించమని అడిగినప్పుడు ఈ బాలాకు మరి బిలాం దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు మరి బాలాకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంటే డైరెక్ట్ బాలాకు వెళ్ళడు, కొంతమంది దూతలను పంపిస్తాడు. దూతలు అంటే తన కిందున్న సైన్యాధిపతులు వాళ్ళనమాట, ఆ బంటులను పంపిస్తారు. పంపించినప్పుడు ఏం చేస్తాడు? సరే అనేసి వాళ్ళు అక్కడ కూర్చొని, బిలాం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని, మేము ఇట్లా బాలాకు నుండి వచ్చాము, ఇజ్రాయేల్ జనం చాలా గొప్పది, వాళ్ళు మేము ఎదిరించలేకపోతున్నాం, వాళ్ళు మా ప్రాంతాన్ని మొత్తం నాకి వేస్తారు అని మాట్లాడతారనమాట. ఆ దానికి భయపడి మరి మేము వాళ్ళ ఎదుట గెలుస్తామా ఓడిపోతామా అనే విషయం మీరు తెలియజేస్తే ముందుగానే మేము జాగ్రత్త పడతాం. కాబట్టి ఈ విషయం మాకు తెలియజేయండి అనేసి బిలామును అడిగినప్పుడు బిలాము ఇంట్లోకి వెళ్ళి వారిని అక్కడ కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని అడుగుతాడు. దేవా, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చిందంట, మరి వాళ్ళని జయించడం కోసము మరి వారిని ఆశీర్వదించమని, ఇజ్రాయేలుని శపించమని కోరుకుంటున్నారు. మరి మీరు ఏం సెలవిస్తారో అనేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు? వారిని మీరు శపించకూడదు. ఆ జనంతో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ఎవరున్నారు? ఇజ్రాయేళ్లతోటి ఎవరున్నారు? మోషే ఉన్నాడు. కాబట్టి అది ఆ జనము ఆశీర్వదించబడిన వారు, ఈ ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు. కాబట్టి నువ్వు వారిని శపించవద్దు, దీవించాలి అనేసి దీవెనలే కురిపిస్తాడు. తన నోటి నుండి దీవెనలే వస్తాయి. అదొకటోసారి జరుగుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు? అధికారులను పెద్ద పెద్ద వాళ్ళని పంపిస్తాడు. అయితే తనను తీసుకొని నా చెంతకు రండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ బిలాము వెళ్ళడు. ఆ డబ్బు, ఆస్తి అన్నీ పంపించినా, ఎన్ని ఆభరణాలు పంపించినా మళ్ళా ప్రార్థన చేస్తాడు దేవునికి. నేను ఇది షార్ట్కట్లో చెప్తున్నా, ఎందుకంటే ఇతని నుండే స్టార్ట్ అయింది కాబట్టి, బిలాం నుండే స్టార్ట్ అయింది కాబట్టి తన నుండి ఒక షార్ట్కట్లో చెప్పుకుంటూ పోతే ముందు చరిత్ర చాలా పెద్ద ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడంటే రెండోసారి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఈ సొమ్మును చూసి నీకు మంచి అధికారం ఇస్తాను, నీకు మంచి ఘనతని ఇస్తాను నా దేశంలో, నువ్వు ఇజ్రాయేలును శపించు అని చెప్తాడు. ఎవరు చెప్తారు? బిలాముకు బాలాకు చెప్తారు. ఎవరు చెప్తారు? ఇజ్రాయేళ్లకు భయపడుతున్నది ఎవరు?
బాలాకు. ఇజ్రాయెల్కు భయపడుతున్నది ఎవరు అంటే బాలాకు. ఈ